హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఉంది కదా! విమానాల తయారీ సంస్థలో. సో, మనకేంటంటే ఇందులో కొన్ని రకాల ఉద్యోగాలైతే అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీగా కొన్ని పోస్టులైతే భర్తీ చేశారు. సో, మనకేంటంటే ఇందులో వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అనేది ఇస్తారు. సో, పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలండి. చాలా మంచి నోటిఫికేషను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్‌లో 30,000 శాలరీ ఉంటుంది. ఆఫ్టర్ మనకు 1,00,000 వరకు కూడా శాలరీ అనేది పర్ మంత్‌కి అయితే ఉంటుంది. చాలా మంచి నోటిఫికేషన్. ప్రతి ఒక్కరు కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోండి. చాలా బాగా యూజ్ అవుతుంది. సో, నేను అప్లై చేయడానికి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఒకటి అండ్ ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి. చూసి చదివి అప్లై అనేది చేసుకోండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. అందులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, జాబ్ మేళాస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాను రోజును. సో, అందులో వెంటనే పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో, అందులో కూడా జాయిన్ అయిపోండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది మీకు కాకపోయినా. సో, అది ఇప్పుడైతే మనం ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడైతే చూడండి, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇచ్చారు. సెలక్షన్ ఆఫ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీ. సో, మనకి ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీ వీళ్ళు అంటే ఈ యొక్క పోస్టులు భర్తీ చేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పర్మనెంట్గా గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే ఇస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ పీరియడ్ ఇప్పుడు ఇది. సో, అది అండ్ అయితే ఇక్కడైతే చూడండి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ పర్సన్స్ ఫర్ పోస్ట్ ఆఫ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీ ఫర్ ఎయిర్పోర్ట్ సర్వీస్ సెంటర్ డివిజన్ బెంగళూరు అండ్ ఎయిర్క్రాఫ్ట్ డివిజన్ నాసిక్ అయితే ఇచ్చారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ గివెన్ బేసిక్ ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఇన్క్లూడింగ్ ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ అండ్ పీరియడ్ ఆఫ్ 1 year అండ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ విల్ బీ. తర్వాత ఏంటంటే ఒక మంచి గ్రేడ్ 1 ఆఫీసర్గా మనకి ఫస్ట్ ఒక 1 year వీళ్ళు ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. సో, ఈ 1 year ట్రైనింగ్ ఇచ్చి ఫైనల్లీ 1 year సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకి ఆఫీసర్ స్థాయిలో గ్రేడ్ 1 పోస్ట్ స్థాయి కింద ఉద్యోగం అయితే ఇస్తున్నారు. సో, చాలా మంచి ఆపర్చునిటీ. సో, ప్రతి ఒక్కరు యూజ్ అయితే చేసుకోండి. సో, ఇక్కడ మనకి ఏంటంటే ఇచ్చారు చూడండి, మీకు ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. మనకి మంచిగా ఇక్కడ ఏజ్ అనేది చూడండి ఎంత ఇచ్చారు. అప్పర్ ఏజ్ లిమిట్ 28 years అయితే ఇచ్చారు. సో, మనకి క్యాండిడేట్స్ ఫ్రమ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అప్లైయింగ్ ఫర్ అన్రిజర్వ్డ్ పోస్ట్ విల్ బీ ట్రీటెడ్ పర్ విత్ అన్క్రైటీరియా అయితే ఇచ్చారు. సో, అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ 5 years రెస్పెక్ట్ ఎస్సీ క్యాండిడేట్స్ నేమ్ ఆఫ్ ద క్యాస్ట్ అంటే మనకి 5 years అయితే ఇచ్చారు ఎవరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. సో, అది అండ్ మనకి ఏంటంటే ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఇచ్చారు. సో, నార్మల్ ఏజ్ అంతా 28 years బట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అంటే వీళ్ళకి మినిమం 33 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే 3 years అయితే ఇచ్చారు అంటే 31 years వరకు అయితే వీళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. సో, ఇంకా రెస్పెక్ట్ అంటే పర్సన్ బెంచ్ మార్క్ వాళ్ళకి ఏంటంటే ఒక 10 years అయితే ఇచ్చారు ఏజ్. సో, ఇది ఏజ్ విషయానికి వచ్చేసరికి అయితే ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ ఓన్లీ త్రూ హాల్ వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. www.hall.in.india.co.in ఉంది కదా. సో, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నోటిఫికేషన్ ఉంటుంది, డైరెక్ట్గా అప్లై చేసుకోండి. అయితే మనకి 25th September నుంచి అండ్ October 16th వరకు అయితే మనకి ఉంది. సో, 16th October వరకు ఎప్పుడైనా సరే మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి. సో, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని కూడా ఇచ్చారు చూడండి. సెలక్షన్ ప్రాసెస్
వీల్ కంపేర్ ఆఫ్ ఆఫ్లైన్ రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. రిటర్న్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో ఈ రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్లో కంప్లీట్ అయ్యి చేసిన తర్వాత మనకి జాబ్ అనేది వస్తుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ జాబ్ ప్రొఫైల్ కూడా ఇచ్చారు అండ్ ప్లేస్మెంట్ అమల్మెంట్స్ అయితే ఇచ్చారు. మనకి ఎక్కడ జాబ్ ఉంటుందనేది కూడా ఇక్కడ ఇచ్చారు. సో చూడండి ఇలా మనకి. సో ఇక్కడైతే చూడండి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, రిజర్వేషన్స్ అయితే ఇచ్చాడు. సో ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబరు, నేమ్ ఆఫ్ ద పోస్టు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, గ్రేడు, పే స్కేలు ఇలా అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీస్ అంట. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీస్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీకి 1 వేకెన్సీ, ఓబీసీ వాళ్ళకి 3 వేకెన్సీ అండ్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 5 వేకెన్సీ. సో ఇవి గ్రేడ్ 1 పోస్టుల కింద వస్తాయి. మనకి స్టార్టింగ్ ఈ ట్రైనింగ్ పీరియడ్లో అయితే 30,000 పర్ మంత్ అయితే మనకైతే ఉంటుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ కదా ఈ ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పర్ మంత్ మనకి 1,20,000 శాలరీ అనేది ఉంటుంది. సో చాలా చాలా మంచి శాలరీ అండి. పర్ మంత్ 1,20,000 అంటే తక్కువేం కాదు. సో దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. సో అది. అండ్ మనకి క్వాలిఫికేషన్స్ రిక్వైర్మెంట్ అయితే ఇచ్చారు. చూడండి ది క్వాలిఫికేషన్స్ రిక్వైర్మెంట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీ యాజ్ అండర్ అని ఇచ్చారు. సో ఇక్కడ చూసుకునే సో ఇక్కడైతే చూడండి ఎలిజిబుల్ బ్రాంచెస్ ఇంజనీరింగ్ అయితే ఇచ్చారు. మనకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఫుల్ టైమ్ 4 years ఆఫ్టర్ 10+2 అని ఇచ్చారు. ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ యూనివర్సిటీస్ రికగ్నైజ్డ్ బై మనకి ఏంటంటే మెయిన్ వచ్చేసరికి ఏంటంటే బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ మెయిన్ ఇక్కడ మెన్షన్ చేసేసారు. 4 years ఆఫ్టర్ 10+2 అంటే ఇంటర్ తర్వాత 4 years ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి డిసిప్లిన్స్ అయితే ఇచ్చారు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్. సో ఇవి మీ బ్రాంచెస్ అయితే ఇవి ఉండాలి. ఇందులో ఏది ఉన్నా సరే మీరు అప్లై అనేది చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్స్కి మినిమము ఎంత ఉండాలి పర్సంటేజ్ మార్క్స్ అనేది. ఓబీసీ వాళ్ళకి అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఏంటంటే 70% మార్క్స్ అనేది మీ ఇంజనీరింగ్లో అయితే ఉండాలి. ఎస్సీ పీడబ్ల్యూ వాళ్ళకి 60% అయితే సరిపోతుంది. సో ఈ మార్క్స్ ఉండేవాళ్ళు ఏంటంటే మీరు ఇంజనీరింగ్ చేసేసి ఫుల్ టైం ఇక్కడ చూడండి ఇచ్చారు. ఓన్లీ ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ఆల్ ద క్వాలిఫికేషన్స్ రిక్వైర్మెంట్ ఇండికేటెడ్ అబోవ్ అని అయితే ఇచ్చారు. సో ఓన్లీ రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఫుల్ టైం బ్యాచులర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే వీళ్ళు ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉండాలని అయితే అంటున్నారు. సో ఇది అండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చూసి చదివి అప్లై అనేది చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.